హే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు మీరు చాలామంది కమెంట్స్ పెడుతున్నారు, జ్ఞానభూమి పోర్టల్ పనిచేయట్లేదు, మాకు ఫీ రీయింబర్స్మెంట్ చాలా ఇన్స్టాల్మెంట్స్ బ్యాలెన్స్ ఉంది, సో మేము ఏం చేయాలి బ్రో అని అడుగుతున్నారు. సో వాళ్ళందరి గురించి నేను ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చాను. సో అప్డేట్ ఏంటనేది స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను అండ్ వీడియో కూడా మీకు చూపిస్తాను అనమాట. సో దానికన్నా ముందు మీరు కూడా చెప్పాల్సిన విషయం ఏంటంటే, సో ఎవరెవరికి ఇంకా డబ్బులు పడలేదనే విషయానికి పక్కన పెడితే, నేను ఆల్రెడీ ఇంతకు ముందే చెప్పాను. సో 23-24 ఈ బ్యాచ్కి సంబంధించిన 3 ఇన్స్టాల్మెంట్స్ రావాలి అండ్ 24-25 పాస్వర్డ్స్ ఎవరైతే ఉన్నారో ఆ 2024 అండ్ 2025 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన అమౌంట్ అన్నీ కూడా పడుతున్నాయి. చాలామందికి అయితే పడిపోయి ఇప్పటికే 80% 2024-2025 పాస్వర్డ్స్ అందరికీ కూడా డబ్బులు అనేవి పడ్డాయి. ఇంకా ఒకవేళ మీకు డబ్బులు అనేవి పడకపోయినట్టయితే మీ స్టేటస్ అనేది చెక్ చేసుకోవాలి. ఎలా చేయాలి, మాకు జ్ఞానభూమి పోర్టల్ పనిచేయట్లేదు అన్నట్టయితే, సో మీ అందరికీ కూడా జ్ఞానభూమి పోర్టల్ ఎలా పనిచేస్తుంది అండ్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు పాత పోర్టల్ అనేది అన్నీ పనిచేయకుండా, అంటే పాత వెబ్సైట్ పనిచేయట్లేదు, సో కొత్త వెబ్సైట్ అయితే పనిచేస్తుంది. దానికి నేను లింక్ కూడా ఇస్తాను, మన డిస్క్రిప్షన్లో ఒకసారి చెక్ చేయండి. అండ్ డిస్క్రిప్షన్లో మన ఛానల్ లింక్ ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్ లింక్. సో అందులో ఫాలో అవ్వండి మీరు. సో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయితే ప్రతి ఒక్క అప్డేట్ నేను పెడుతుంటాను, జాబ్ ఆపర్చునిటీస్ పెడతాను అండ్ అన్నీ కూడా పెడుతూ ఉంటాను. సో ఇప్పుడు విషయానికి వచ్చినట్టయితే బ్యాక్ టు ద టాపిక్. ఇప్పుడు జ్ఞానభూమి v2.apcfcss.in సో కనిపిస్తుంది కదా ఈ వెబ్సైటు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు లాగిన్ ఉంటుంది. ఒకవేళ మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలిసినట్టయితే మీరు సైన్ ఇన్ చేసుకోవచ్చు మీ అకౌంట్లోకి. సైన్ ఇన్ చేసుకున్నాక మీ స్టేటస్ ఏంటో చెక్ చేయొచ్చు. ఐదర్ అది మీకు పెండింగ్ అని చూపిస్తుందా, లేదంటే మీకు ఏమైనా బ్యాక్ డ్రాప్ ఉందా, ఆధార్ కానీ ఎలాంటి అప్డేట్ కానీ ఉందా, సో ఏమైనా ఆధార్ నెంబర్ కానీ తప్పు ఉందని సో ఏదైనా చూపిస్తుందా, లేదంటే సక్సెస్ఫుల్గా మీకు డబ్బులు అనేవి క్రెడిట్ అయిపోయాయని చూపిస్తుందా, సో ఏంటనేది ముందు క్లియర్గా చెక్ చేయండి. ఒకవేళ మీకు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ తెలియకపోయినట్టయితే సో ఫర్గట్ పాస్వర్డ్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు ఒక సెక్షన్ ఓపెన్ అవుతుంది. అదేంటంటే మీ పాస్వర్డ్ మీరు సెట్ చేసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. మీ ఆధార్ నెంబర్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీరు సెలెక్ట్ ఐడెంటిటీ ఉన్నట్టయితే సో సెలెక్ట్ ఐడెంటిటీ మీద క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టూడెంట్ అని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఒకవేళ క్లిక్ చేయండి. ఒకవేళ ఇక్కడ మీ ఆధార్ నెంబర్ క్లిక్ చేయండి. ఒకవేళ మీ ఆధార్ నెంబర్ కానీ మీరు క్లిక్ చేశాక ఇలా చూసారా ఎర్రర్ అని వచ్చింది. ఇలా వస్తే మీ కాలేజ్ వాళ్ళు లేదా సచివాలయం వాళ్ళు మీ డేటాబేస్లో, అంటే వాళ్ళ డేటాబేస్లో అసలు మీ నేమ్ని యాడ్ చేయలేదు, అంటే ఇప్పటివరకు రిజిస్టర్ అవ్వలేదు. సో మీరు ఖచ్చితంగా వెళ్ళాల్సిన సచివాలయంకి. ఒకవేళ అలా కాకుండా మీ ఆధార్ నెంబర్ రాగానే సో మీ ఆధార్ నెంబర్ కొట్టాక గెట్ వెరిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. ఒకవేళ అక్కడ మీకు ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ టు యువర్ మొబైల్ నెంబర్ అని ఎలా వచ్చిందంటే ఖచ్చితంగా మీరు మీ ఓటీపీ క్లిక్ చేసి మీ పాస్వర్డ్ని అయితే సెట్ చేసుకోవచ్చు. సో సెట్ న్యూ పాస్వర్డ్ అని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ న్యూ పాస్వర్డ్ ఉంటుంది. సో అది కొట్టి ఎంటర్ ఓటీపీ చేసి సో పాస్వర్డ్ సెట్ చేసుకోండి. ఇప్పుడు మీ రిజిస్టర్ అయిపోయింది, మీ అకౌంట్కి కొత్త పాస్వర్డ్ మీరు పెట్టుకున్నట్టు అయిపోయింది. సో రీసెట్ అయిన తర్వాత మళ్ళీ సైన్ ఇన్ చేసుకుని అక్కడ మీ స్టూడెంట్ పోర్టల్లో ఒకసారి చూసుకోండి మీ ఎన్ని విడతల అమౌంట్ అనేది బ్యాలెన్స్ ఉంది, పెండింగ్ ఉంది, సో మీకు ఎంత డబ్బులు పడ్డాయి, సో అంతా క్లియర్గా ఉందా లేదని చూసుకోండి. సో చాలామంది అడుగుతున్నారు, సో కొత్త వెబ్సైట్లోనే మాత్రమే అవుతుంది, ఎందుకంటే గవర్నమెంట్ మారిన తర్వాత పాత వెబ్సైట్లో పనిచేయడం మానేసింది పాత వెబ్సైట్. సో ఇంకా ఎవరెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే ఖచ్చితంగా కమెంట్స్లో తెలియజేయండి. అండ్ ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చాలా వీడియోస్ అయితే నేను పెట్టాను ఇంతకు ముందు కూడా. సో ఏ బ్యాచెస్కి పడతాయి ఏంటనేది. సో 2026 ఫ్రెష్గా జాయిన్ అయిన వారు ఉన్నారు కదా, సో అంటే 2025లో ఈ సంవత్సరం జాయిన్ అయిన వారు, సో వాళ్ళకైతే ముందే అయితే ఒక ఇన్స్టాల్మెంట్ మనీ అయితే పడతాయని మనకు అప్డేట్ అయితే వచ్చింది, కీ అప్డేట్. సో దానికోసం మీరు వెయిట్ చేయొచ్చు. ఒకవేళ మీరు పాస్ అవుట్ అయిన బ్యాచ్ అయితే మీకు 2024 అండ్ 2025 ఈ అకాడమిక్ ఇయర్కి సంబంధించిన మనీ అయితే ఖచ్చితంగా పడ్డాయండి. ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు లేట్ అవ్వచ్చు, లేట్ అయితే ఇక్కడ ముందు స్టేటస్ చెక్ చేసుకోండి. పెండింగ్ అని చూపిస్తే మీకు ఇంకా పడలేదు అన్నట్టు, సో సక్సెస్ఫుల్ అని చూపిస్తే పడినట్టు. కానీ కొంతమందికి ఇలా కూడా వస్తుంది, ఆధార్ నాట్ సీడెడ్ యట్ అని, మీ ఆధార్ అప్డేట్లో ఏదో తేడా ఉంది, సో మీరు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది చేయాలి. సో ఇలా వచ్చినట్టయితే స్టేటస్ మన సబ్స్క్రైబర్స్లో ఒకరు ఇది నాకు పెట్టారు మనకి కమెంట్, సో మాకు ఇలా వచ్చిందని చెప్పి ఆధార్ నెంబర్ మీరు ఖచ్చితంగా అప్డేట్ చేసుకోవాలండి, దాన్ని ఈకేవైసీ అంటారు. ఆ ప్రాసెస్ మీరు ఖచ్చితంగా చేయాలి ఇలా వచ్చినట్టయితే. సో మీరు చూసుకోండి. సో ఇంకా నేను ఏదైనా మర్చిపోయి ఉంటే కామెంట్స్లో తెలియజేయండి. అండ్ మీరు ఏ ఇన్స్టాల్మెంట్స్ కోసం మీరు ఇంకా వెయిట్ చేస్తున్నారు, ఏ అకాడమిక్ ఇయర్ మీరు ఇంకా చదువుతున్నారు ఆర్ పాస్అవుట్ అయిపోయి వెళ్ళిపోయారు అనేది కూడా కామెంట్స్లో తెలియజేయండి. అండ్ అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో యూస్ఫుల్ అయింది అనుకున్నట్టయితే ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ను. కీప్ లెర్నింగ్, కీప్ గ్రోయింగ్. జై హింద్.